ఓకే. అంటే మీరు అన్నారు కుక్క ఒకప్పుడు నాతో చాలా బాగుండేది, అసలు ఏమనేది కాదని చెప్పి. పాప కనిపించక ముందు ఎలా ఉంది, పాప కనిపించకపోయిన తర్వాత ఎలా ఉంది, కనిపించక ముందు ఎలా ఉండేదండి? మా పాప కుక్క మాతో ఉండేటప్పుడు సార్ ఎలా చేసేది కాదు. నేను ఎంత దూరాన్ని ఉన్నా నేను పిలిస్తే వచ్చేసి సార్. నేను ఫుడ్ పెట్టేటప్పుడు కూడా నేను ఏమనేది కాదు. ఎప్పుడు నా మీద ఎగరడం కానీ నన్ను కరవడం కానీ జరగలేదు సార్. నాతోనే ఉండేది. ఇలా కూర్చొని సైగ చేస్తే అక్కడ కూర్చుంది సార్ కుక్క. మరి అలాంటి కుక్క ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఎవరో కుక్కని కొట్టడం జరిగింది అని అనుకుంటున్నాం సార్. దాని మైండ్ అయితే డిస్టర్బ్ అయింది సార్. అంటే దాని తల మీద దాడి చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే మీరు అందరి కనుబొమ్మ దగ్గర ఇందులో గాయం ఉందని చెప్పి. అవును సార్, అవును సార్. ఎవరో కొట్టే ఉంటారు సార్, గాయాలు చేయకుండా. కానీ దాని మైండ్ అంత డిస్టర్బ్ అవ్వదు సార్. మీకు ఎలా అర్థమైంది కుక్క మైండ్ డిస్టర్బ్ అయింది అని చెప్పి? చెప్పండి. ఇది వరకు ఉన్నట్లేదు సార్. ఇది వరకు ఉన్నట్టు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అరిచిస్తారు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినా మా ఆయనగారు వెళ్ళినా సరే అరుస్తుంది సార్ కుక్క.